వస్తుంది. డస్ట్ అలర్జీలు వస్తున్నాయా? చాలా మంది గాలికి డస్ట్ అలర్జీలు వస్తున్నాయి కదా. స్కిన్ అలర్జీలు వస్తున్నాయా? స్కిన్ అలర్జీలు వస్తున్నాయా? అనేకమైనవి వస్తున్నాయి. మనం వాడే ప్రోడక్ట్ సబ్బు వాడతాం, అదే న్యాచురల్ కెమికల్ లేకుండా వస్తుందా? పేస్ట్ ఇదివరకు యాప్లలో బొగ్గులు వాడినప్పుడు పంటి సమస్య అనేది తెలియదు. పేస్ట్ వచ్చినప్పుడు పంటి సమస్య అంటే పేస్ట్ డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాం. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నామో ప్రతిదీ కూడా అప్పటి నుంచి జబ్బులు స్టార్ట్ అయింది. డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకోవడం స్టార్ట్ అయింది. సబ్బు వాడు సున్నిపిండి వాడన్నాను ఏమి లేదు మనిషికి. సబ్బు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు స్కిన్ అలర్జీలు వచ్చింది. అవును కదా. వంట నూనె ఇదివరకు గానుగులు పట్టుకుని ఆంధ్రమై వాడేవాళ్ళు. అప్పుడు ఏమన్నా అనారోగ్యాలు వచ్చినాయా? గ్యాస్ డబ్బులు, గుండె జబ్బులు ఇవన్నీ ఏమైనా వచ్చినాయా? మోకాళ్ళు నొప్పి అంటే ఏందో కూడా తెలియదు. 80-90 ఏళ్ళు వచ్చినారు కూడా మోకాళ్ళు నొప్పి అంటే ఏదో తెలియదు. అవన్నీ కూడా న్యాచురల్ కదా, కెమికల్ లేవు కదా వాటిలో. ఇప్పుడు మనం తినే బియ్యంలో కూడా కల్తీయే, అన్ని మందులే. దానివల్ల వేస్తుంటే జనాల్లోనే శక్తి తగ్గిపోతుంది, నరాలు బలహీనత అయిపోతుంది, ఎముకల్లో బలం ఉంటుందా. చిన్న చిన్న పిల్లలకి షుగర్ లేని, థైరాయిడ్ లేని చిన్న పిల్లలకి ఇంజక్షన్ దాకా వెళ్తుంది షుగర్. ఇప్పుడు ఏం చేస్తారంటే వెజిటేజ్ కంపెనీ ఏం చేస్తారంటే ఓన్లీ న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్ మాత్రం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కెమికల్ లేకుండా ఓన్లీ న్యాచురల్గా. ఎందుకంటే చెట్టుల నుంచి, ఆకుల నుంచి, ఏరుల నుంచి తీసుకొని తయారు చేసిన ప్రోడక్ట్. ఒక తులసాకు, ఒక వేపాకు మనకి మంచి చేస్తుంది, అవునా కదా. తులసి చెట్టు, ఆ చెట్టు ఎందుకు పెట్టుకుంటాం? మంచి కోసం. ఆ వాటితో వాడుకోవటం వల్ల, సబ్బులుకోవటం వల్ల స్కిన్ అలర్జీ పోతుంది. పంటి సమస్య పోవడానికి యాలక్కాయలతో తయారు చేసింది గ్యాడర్ పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది పేస్ట్. ఇలాగా మౌత్ వాష్, టీ పొడి వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. ఎందుకంటే ఓన్లీ ఆకుల వల్ల, దానికి కెమికల్ ఏం లేదు కదా. బయట టీ పొడి రంగు చిక్కదనం కోసం దీంట్లో రంగు రాదు, చిక్కదనం రాదు, టేస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకు? ఆకులతో తీసిందే కదా ఇది. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ రాదు, ఉండదాన్ని తీసేసి మన పేరు శుభ్రం చేస్తుంది, బాత్రూమ్ అయినా గ్యాస్ అయినా ఫ్రీగా పోతుంది. అంత బాగా పనిచేస్తుంది. ప్రతిదీ కూడా ఇది ఒక అంట్లు కడిగేది మామూలుగా సపరేట్ కడిగితే పైన ఉంటుంది తెల్లగా, అవునా కదా. వాటి వల్ల లేడీస్కి అయినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తినే వాళ్ళకి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి రాకోకుండా బట్టలు తెచ్చే బట్టలకి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. ఒకవేళ పొలాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు వాడమంటే 1 ఎకరానికి వాడండి. మీకు రిజల్ట్ వస్తే మళ్ళీ 10 ఎకరాలకు వాడండి. రిజల్ట్ వస్తే అవి బాగున్నాయి, ఓకే పర్వాలేదు న్యాచురల్ అనుకుంటే 10 ఎకరాలు లేదు, 1 ఎకరానికి అది తర్వాత బాగుంటే. ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, ఒక నెలవాడు నీరు మార్పు వస్తే 2 నెలలు కంటిన్యూ చేయండి, లేదు ఆపేసి. ఏమైనా ఇబ్బంది చెప్తున్నా సార్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటిన్యూస్ వాడాలంటే వాడుతున్నాం కదా. అదే ఇప్పుడు వెయిట్ లాస్కే తీసుకున్నాము, వెయిట్ లాస్ బరువు చూసుకుంటాము, ఈ ప్రోడక్ట్ వాడతాము. ఒక నెలలో ఒక 2 కేజీలు తగ్గినా కూడా రిజల్ట్ వచ్చినట్టే కదా మనకి. అకస్మాత్తుగా తగ్గితే అది మనకి పని చేసినట్టు కాదు. అదే కొద్దిగా పని చేసినట్టు రిజల్ట్ వస్తున్నట్టు. ఏదైనా అతిమించి రాకూడదు ఈ వెయిట్ లాస్. అదే బీపీలు, షుగర్ ఉన్నాయి, అసలు సమస్య రాకుండా అరికట్టి బాగుంటుందా బాగుంటుందా? అప్పుడు కాకుండా ఫ్యూచర్లో మనకి ఇప్పుడు అన్నం తింటే ఒక షుగర్ పెరిగింది, స్వీట్ తింటే షుగర్ పెరిగింది, గట్టిగా తింటే షుగర్ పెరిగింది. కానీ ఇవన్నీ తిన్నా కూడా ఏమి కాకుండా షుగర్ కలుపుకోకుండా ఉంటే హ్యాపీ కాదు. తినకూడదు అనుకున్న మనిషి అన్ని తింటే హ్యాపీ. ఆ మనిషి ఎంత హ్యాపీ అంటే చెప్పలేము, అవును కదా. అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మీ ఒక సంకల్పం సార్, నిజంగా దీక్ష. భగవంతుడు మాకు ఈ విషయం పంపడం నిజంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మేము ఆరోగ్యం తీసుకుంటూ 10 మందికి మంచి చేయాలన్న ఉద్దేశంతో, 10 మందికి మంచి చేయాలి, 10 మందిలో మనం ఉండాలి అనే ఆలోచనతో గొప్ప ఆలోచించి కంపెనీ స్టార్ట్ చేసే. మేము కూడా ఆయన అడుగు చాడలు, పెద్దోళ్ళు అడుగు చాడలు ఎలా అంటారు, మేము కూడా ఆయన అడుగు చాడలు. మేము మంచి తీసుకుంటూ, మేము ఆరోగ్యం తీసుకుంటూ, మా ద్వారా ఒక 10 మందికి మంచి చేయాలి, 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలి. మనం ఉన్నా పోయినా మనల్ని
నీకు కొనిస్తా వెళ్ళిపోతా. ఇది మందు పనికి చేయకపోతే బాధపడేది నువ్వే. నీకు ఆ బాధ కలగడానికి కారణం నేనంతా. అవునా కాదా? అదే తగ్గితే మంచి చేస్తే ఆ మంచిలో ఎవరుంటారు? నేనే ఉంటారు. కానీ ఒక బాధ కలిగించడం మా ఉద్దేశం కాదు సార్. ఆ రంగాల్లో ఆ సబ్జెక్ట్ లేదు. కానీ మేమేంటంటే అతనికి మంచి చేయాలి. ఈ సార్దే ఎవరు సార్? మాది గుంటూరు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి కొంచెం చెప్తూ రమ్మంటే 2 సంవత్సరాలు చికెన్ని ఈ 2 సంవత్సరాల్లో 5,000 మందికి కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇచ్చున్నా. రిజల్ట్ వచ్చింది. చాలా మంది సార్ వాళ్ళు గ్యాస్ షాప్ చాలా చిన్నగా ఉంటాం. గ్యాస్ షాప్ చేసుకున్న చాలా మంది. ఒక ఆమె లక్ష ఖర్చు పెడతా నేను చచ్చిపోయేలా ఉన్నారా, చిన్నదాని మీద చేతులు తిన్నపడతా గ్యాస్ షాప్ తగ్గితే బాగా అడిగితే మన దాంట్లో వంటలు నేను ఇచ్చింది. అలవీరా ఆమ్లా ఫైల్స్ ప్రాబ్లం అది జ్ఞానం కాదు పెద్దకట్ట తయారు చేసి ఇవాళ కొన్ని ప్రోడక్ట్ ఇచ్చాను. ఇప్పుడు 1 నెల వాడింది, 2 నెలలు వాడింది. అలా ఉందని 2 రోజులు ఒకసారి అడిగాను. అప్పుడే రిజల్ట్ రాదు కదా, ఇది రాదు. అమ్మ నీకు ఇచ్చింది ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, సంగతి కాదు, తగ్గదు, టైం పడుతుంది. 20 రోజులు టైం పడుతుంది. వాడు చెప్తున్నాను. ఇప్పుడు 4 నెలలే సార్ హాస్పిటల్కి వెళ్ళాను. 10 రోజులకి 5 రోజులకి హాస్పిటల్కి వెళ్ళే ఆమె 4 నెలలు అయింది ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎంత హ్యాపీగా అంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. చిన్నదానమైనా పెట్టలేకపోతున్నాను అన్నమాట. ఇలా ఇచ్చి రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి